అంటే ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలంటే ఒక ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ అవసరమో ఉంటుంది, అక్కడ నుంచి ప్రజాపాలన సరిగా జరుగుతుంది అనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించిండ్రు. మరి ఈ ప్రభుత్వం మాకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేయమంటే చేయట్లేదు. అదేవిధంగా ఒక పిఏని కూడా ఇవ్వమంటే ఇంతవరకు కూడా ఒక పిఏని ఇవ్వకపోవడం. ఎన్నిసార్లు అంటే అక్కడ అసెంబ్లీ సెక్రటరీ గారిని అడిగినాం, జిఏడికి అడిగినాము, ఎవరిని అడిగినా కానీ ఏం సమాధానం రాదు. సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతిరోజు వచ్చి ఇక్కడనే ప్రజలని ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. కంటిన్యూ అన్న, ఇంకా మాకు వాళ్ళ ఆఫీస్ అన్ని ఇవ్వాలి, లేకపోతే ఆఫీస్ వచ్చేంత వరకు ఒక 2 రోజులు డీసీ మల్కాజ్గిరి ఆఫీస్ ముంగట, ఒక 2 రోజులు డీసీ అల్వాల్ ఆఫీస్ ముంగట, ఒకరోజు కలెక్టర్ ఆఫీస్ ముంగట, ఇట్లా ప్రతి దగ్గర ఇక వాళ్ళని అధికారులది ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యేల కంటే అధికారులు చాలా గొప్ప వాళ్ళు అయిపోయినరు. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ వాళ్ళదే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కాబట్టి వాళ్ళని పోయి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళ ఏళ్ళని పడితేనే మాకు పనులు చేస్తారు కాబట్టి వాళ్ళని బతిమలాడడానికి వాళ్ళ ఆఫీసుల చుట్టే మేము ఉంటే పనులు కూడా ప్రజలకు ఈజీగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పని తీసుకున్నామండి.